అందరికి నమస్కారం అండి. ఈ మధ్యకాలంలోని హత్యలు ఏ విధంగా చేస్తున్నారంటే, చాలా సింపుల్‌గా అసలు భయం లేకుండా, చట్టాల మీద ఎటువంటి అవగాహన లేకుండా హత్యలు చేసేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్‌లో ఘోరమైన హత్య జరిగింది. దాని గురించి చెప్పే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి మరికొందరికి షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకుందాం. అయితే హైదరాబాద్‌లోని ఓ పినతండ్రి 10,000 బాలుడిని దారుణంగా హత్య చేశాడంట. మరి ఇరుగు పొరుగు పిల్లలతో గొడవ పడుతుండడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడంట అతను. బాలుడి తలను రోడ్డుకు వేసి కొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. మరి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఎలా ఉందంటే, చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళకు 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. దంపతులకు ఓ బాలుడు పుట్టాడు. బాలుడికి షేక్ మహమ్మద్ అజహర్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సో, ఆ మహిళ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తర్వాత భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం బిడ్డతో కలిసి రెండో భర్త దగ్గరే ఉంటుంది. అయితే బాలుడు అజహర్ ఇరుగు పొరుగున ఉండే తోటి పిల్లలతో తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆ గొడవల కారణంగా సవతి తండ్రికి ఇబ్బందులు ఎదురయ్యేవి. మరి ఈ పిల్లలను ఇలాగనే పెంచేది అని పొరుగింటి వారు పినతండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. ఈ నెల 7వ తేదీన కుమారుడిని రోడ్డుకు ఎత్తేసి తల పగలగొట్టాడు. గట్టి కొట్టడంతోటి తీవ్రంగా తల పగిలిపోయింది. అయితే తీవ్ర గాయపడ్డ బాలుడిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు గానీ, బాలుడు 7వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు బాలుడిని బతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా గానీ లాభం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని ఎందుకలాగా కొట్టాడు, అసలు చనిపోవడానికి కారణాలు, అతని పినతండ్రి ఏమైనా ఇతని మీద ఇష్టం లేదనే విషయాలన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఈ కేసుని ఫైల్ చేశారన్నమాట. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.